ఈరోజు హోటల్ ముంతాజ్కి వచ్చాం. చుట్టూ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. క్లాసిక్ ఒక ప్లెజెంట్ లుక్ వచ్చింది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇట్స్ వెరీ గుడ్. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. చూసారా ఎగ్ పీస్ కూడా ఎంత ఇచ్చాడు. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. బాగుంది, చాలా మంచి టేస్ట్. ముంతాజ్ హోటల్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. బాగుందా? ఎగ్ బాగా ఇచ్చాడు. నైట్ టైం కదా, సో ఫుడ్ హెవీగా తినకూడదని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టలేదు, ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. కానీ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. కొన్ని రెస్టారెంట్స్లో బిర్యానీ కంటే ఇది చాలా బాగుంది. బయటకు వచ్చినా బాగా హెల్త్ మంచిది లేదు, తినట్లేదు. ఒకసారి బిర్యానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ చికెన్ పీస్ బాగుంది. ఎవరు ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. కోక్లో గ్యాస్ తక్కువే, బాగుందా? ఇది అసలు లెక్క నీళ్ళ ఉంది. దీనికి ఏం అవ్వ కూడా ఒకసారి షుగర్ టెస్ట్ చేసి తెలుసుకోండి. లోపలికి ఎన్ని వరకు మనం వైజాగ్లోనే ఉన్నాం. ఉదయం తెలిసేద్దాం ఇంటికి వెళ్ళిపోతాం. ఫుడ్ అయితే బాగుంది. దాంతో నాకు రోజు ఉంటుంది. నువ్వు ఇప్పుడు తినేసా ఇంకేందంట బయలుదేరు. నువ్వు ఒక పని చేయి, నువ్వు బయలుదేరు చెప్తాను రా. నువ్వు బ్రెయిన్ ఎక్కువ వాడమని అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అలా వారంట్ నడుస్తూ వెళ్ళు, మేము కలుస్తాం. మేము దారిలో కలుస్తాం, నువ్వు వారంట్ నడుచుకుంటూ వెళ్ళిపో. తరనా సరే బ్రో. బిజినెస్ మ్యాగ్నెట్. సరే నువ్వు ఐరన్ అటాచ్డ్ టు మ్యాగ్నెట్. ఇది రస్ట్ అటాచ్డ్ టు ఐరన్. స్మైల్ ప్లీజ్. ఎలా ఉంది ఫుడ్? ఈ ముంతాజ్ హోటల్లో అంబియన్స్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ ఎంత బాగుందో దానికన్నా ఫుడ్ కూడా ఇంకా బాగుంది. నేను ఫ్రైడ్ రైస్, ఉలవచారు బిర్యానీ తిన్నాను. ఉలవచారు బిర్యానీ నేను ఆర్డర్ పెట్టుకోలేదు, మా బావ ఆర్డర్ పెట్టారు. సో అది జస్ట్ టేస్ట్ చూసాను, అది కూడా బాగానే ఉంది. అంటే పీస్ బాగుంది, నాకు రైస్ పెద్ద నచ్చలేదు. అంటే నేను ఎప్పుడు తినలేదు అది, సో అందుకే అంతగా నచ్చలేదు. కానీ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. మొత్తానికి మంచిగా అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్. హోటల్ ముంతాజ్.